హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరమరాలు ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను కప్పు కొలతలతో చూపిస్తాను. కప్పు కొలతలతో అనుకోండి మనందరికి గూడా అర్థమవుతదనమాట. నేను ఒక కప్పు తీసుకొని దాంతో 5 కప్పులు మరమరాలు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అయి లైట్‌గా ఏపుకున్నానండి. ఎందుకంటే ఏపుకుంటే ఈ చలికాలం మెత్తగా ఉంటాయి గదండీ! ఏపుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. కొంచెం మీడియంలో పెట్టుకొని అయన్నీ నిదానంగా ఈ 5 కప్పులు మరమరాలు బాగా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఏపానండి. ఇలా ఏపుకుంటే అండి మనకి పాకం పట్టినప్పుడు చాలా బావుంటదనమాట. ఇలా నిదానంగా మీడియంలో పెట్టి ఏపానండి. ఏపిన తర్వాత మనం పట్టుకుంటే అండి ఇదిగో చూసారా అట్లా అయిపోవాలి. అలా అయినప్పుడు ఏగినట్టనమాట. అయి తీసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని, మనం ఏ కప్పుతో కొలుసుకున్నామో ఆ గిన్నెతోనే గిన్నెన్నర బెల్లం వేసానండి. బెల్లం వేసి ఒక అరకప్పు వాటర్ పోసాను. ఏసిన తర్వాత ఇది పాకం వచ్చేదాకా మిక్స్ చేయండి. కొంచెం అది బెల్లం కరిగిపోయి నిదానంగా తిప్పుతా ఉంటే అండి పాకం వస్తది. ఈ ఇంట్లో సింపుల్‌గా చేసుకునేయండి. పిల్లలందరికి ఇష్టం గదా! మరమరాలుండంటే ఎవరిష్టం ఉన్నోళ్ళు ఉండరు. అందరికి తెలిసిందే ఇది వంట. మనము ఇంట్లోనే సింపుల్‌గా ఇలా పిల్లలకి తయారు చేసి పెట్టుకోవచ్చనమాట. మీరు గూడా ఒకసారి ఇలా సింపుల్‌గా చేయండి. ఈ పాకం ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యేయండి. ఎందుకంటే నెయ్యి వేస్తే అంటుకోకుండా మనకు చక్కగా వస్తాయి. పాకం అది ఉండలు చేసుకున్నప్పుడు బావుంటదనమాట. ఈ నెయ్యి వేస్తే దాంట్లో. ఇట్లా అయిన తర్వాత పాకం గూడా అండి బాగా ముదురు పాకం రావాలనమాట. ఈ పాకం వచ్చేదాకా మిక్స్ చేస్తా నిదానంగా తిప్పండి. మనం మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి. ఈ పాకము చూసారా? ఇలా అన్నప్పుడు ఆ పాకం వచ్చి మనకి ఇట్లా ఇరగదీస్తే ఇరగాలండి. చూసారా అట్లా ఇరిగిపోయింది. ఇప్పుడు పాకం వచ్చేసినట్టనమాట. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న మరమరాలేసేయండి. ఏసేసి స్టవ్ కట్టేయాలండి. ఆ పాకం రాగానే స్టవ్ కట్టేసేసి ఈ మరమరాలేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి మనము బాగా మిక్స్ అయిన తర్వాత వేడిగున్నప్పుడే ఉండలు చేయాలండి దీన్ని. వేడి వేడిగా ఉన్నప్పుడే ఉండలవుతాయనమాట. ఇట్లా బాగా మిక్స్ చేయండి. కరెక్ట్‌గా బెల్లము, ఆ కొలతలకి ఆ బెల్లం కరెక్ట్‌గా సరిపోయిద్దండి. మీరు దేనితో చేసుకున్నా 5 లెక్కగా తీసుకొని దాంట్లో 1.5 బెల్లం వేసుకోండి సరిపోతది కరెక్ట్‌గా. చేతికి నెయ్యి రాసుకొని, ఆ వేడి వేడిదేనండి. ఆ వేడి వేడిగున్నప్పుడే ఉండలు చేసేయాలి. చక్కగా ఇలా పట్టుకొని ఉండలు చేసేయండి. ఇట్లా చక్కగా చేసి పెట్టుకుంటే అండి పిల్లలకి ఎంతో మంచిదండి. పిల్లలందరూ ఇష్టంగా తిని, అందరికీ మరమరాలుండలంటే ఈ చిన్ననాటియే గుర్తుకొస్తాయండి. మనం ఇప్పుడు గూడా పిల్లలకి కొని పెడతానే ఉంటామనమాట. ఇలా ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. మీరు గూడా ఓసారి ట్రై చేయండి. చూసారా నిదానంగా మొత్తం ఇట్లా ఉండలుగా చేసుకోవాలనమాట. చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే చేయాలండి. ఒకవేళ ఆరిపోయిందనుకోండి, ఆ పొయ్యి సెగకి కొంచెం పెడితే మళ్ళీ మామూలు అయిపోద్దనమాట. నేనైతే చుట్టేసాను. గబగబా చుట్టేసానండి. కొంచెమే గదా! చుట్టేసుకున్నాను. మీరు గూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మరమరాలుండలు పిల్లల కోసమైనా ఓసారి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి. పిల్లలకు గూడా బయటియి తేకోకుండా ఇది హెల్తీగా ఇంట్లో చేసి పెట్టుకోండి. ఈ మరమరాలుండలు చేయటం నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఉండలన్నీ అవుతున్నాయి. ఇట్లా నిదానంగా వేడి మీద ఉన్నప్పుడే గబగబా చుట్టేసుకోవాలి మనం ఉండలు గూడా. అదిగో చూసారా? మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగే కొలతలు తీసుకొని మనం దేనిదైనా సరే ఇలాగే కొలతలు తీసుకున్నారనుకోండి ఇంట్లో సరిపోతాయన్నమాట. నిదానంగా అన్నీ చుట్టానండి. చుట్టుకొని పక్కన పెట్టుకున్నాననమాట. వేడి మీదే చుట్టాలి ఇయన్నీ.
మీరు గూడా ఓసారి ట్రై చేసి చూడండి.